సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా. ఫోన్ చేయండి ఒకసారి. ఏమైందిరా? తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా. చెప్పిన వాడికి సీట్ బెల్ట్ లేవనుకుంటాను కార్ షిఫ్ట్ కి. అన్నా ఏడన్నా ఇది యాక్సిడెంట్ అయింది. కార్ అంతా నువ్వు చూసిపోయిందంటే గెడుస్తున్నావు మచ్చా. చెప్పరా family, welcome back to our channel welcome back guys. and ee roju video matram chaala ante chaala pedda prank chestunam and chaala crazy prank anamata. సో మీరు చూస్తున్నట్టు హైవేలో ఉన్నాం అండ్ వెహికల్ సౌండ్ కూడా బాగా వస్తుంది. బెటర్ మనం కార్లోకి వెళ్ళి ఈ ప్రాంక్ గురించి మాట్లాడితే బాగుంటది. చలో. సో గైస్ అండ్ ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే చాలా క్రేజీ ఉంటది. సో ఇప్పుడు ఫంక్షన్కి వచ్చాం అనమాట, మనం పెళ్లికి వచ్చాం, శ్రీప్రభ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పెళ్లికి వచ్చాం. ఇదంతా పెళ్లి సీజన్ మీ అందరికి తెలుసు. సో ఇవన్నీ పక్కన పెడతా, నాకు మెయిన్ పాయింట్కి వస్తా. అండ్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో శ్రీప్రభకి యాక్సిడెంట్ అయినట్టు వీళ్ళ డాడీకి ప్రాంక్ చేస్తున్నాం. సో వాళ్ళ డాడీ మామూలుగానే ఏడ్చారు అనమాట వీడి గురించి. సో ఇందులో 2 స్పెషల్ క్యారెక్టర్స్ ని దింపుతున్నాం అనమాట. వాళ్ళ డాడీ నిజంగా ఇది నిజం రా బాబు అని నమ్మడానికి, ఎందుకంటే వాళ్ళ డాడీ మనకి మన వీడియోస్ నార్మల్ గా చూస్తుంటాడు కాబట్టి. సో అందుకు ఏ మాత్రం డౌట్ రావద్దని 2 క్యారెక్టర్స్ దింపుతున్నాం. 1 వీళ్ళక్క, 2 వీళ్ళన్న. శివన్న ఇక్కడే ఉన్నాడు. అండ్ ఒక్కసారి ఆడు అన్న దుమ్ము లేచిపోవాలి ఊరు బాట ఉల్లాసంగా. సో సెకండ్ థింగ్ ఏంటంటే అక్క ఫంక్షన్ లో ఉంది, అక్కకు చెప్తాం, అక్కకు ఫోన్ చేద్దాం, ఈ ప్రాంక్ చేద్దాం అక్క ఎట్లుంటది, మంచి చోటు నువ్వే కవర్ చేయాలని చెప్పేసి. ఆల్రెడీ మా డాడీ ఆమ్లెట్ ఇచ్చారంట. అక్క వీడియోలో ఉన్నాం, కొంచెం చూసి మాట్లాడక్క. చెప్పరా అంటుండే, చెప్పు అంట. అక్క ఒక చిన్న హెల్ప్ చెప్పేది నువ్వు క్లియర్గా ఏంటంటే డాడీ మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట. చాలా పెద్ద ప్రాంక్ ఇది, నువ్వు సపోర్ట్ ఉండాలి మాకి. డాడీ మీద శ్రీప్రభ గారికి యాక్సిడెంట్ అయినట్టు పెద్ద ప్రాంక్ చేస్తున్నాం. మమ్మీకి కూడా చెప్పు, టెన్షన్ అవ్వద్దు. డాడీకి చెప్పొద్దు. ఉండాక నువ్వు శివాన కూడా ఇన్వాల్వ్ ఉండు ఇందులో. ఆ టెన్షన్ పడాలని పర్లేదు కానీ ప్రేమ తెలుస్తుంది టెన్షన్ లోనే. కానీ శివాన కూడా ఉన్నాడు ఇందులో, చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుండు శివాన, బాహుబలిలో ప్లే చేసినట్టు. అక్క నువ్వు చెప్పింది చేయక్క, వీడియో గురించి మాత్రం చేయవా నువ్వు? అక్క మనందరం యూట్యూబర్లు, నువ్వు మర్చిపోతున్నావు మళ్ళా. ప్రేమ లాంటిది అన్నమాట, ఓకేనా? ఇగో డాడీకి దగ్గరుండి చూసుకో. డాడీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ నుండి వీడియో రికార్డ్ చేయి. కాదు నువ్వు నాకు నిజంగా యాక్చువల్లీ ఎట్లా ఫీల్ అవ్వాలి నువ్వు కూడా. నువ్వు చూసి డాడీ దగ్గరికి వెళ్ళిపో, ఓకేనా? సో అన్న ఇప్పుడు ఏమంటాం వాళ్ళ ఇట్లా చేస్తే డాడీకి ఎట్లా అనిపిస్తుంది, అంటే లైక్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నా? చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడు, కానీ కాకపోతే నాకు కూడా అనిపిస్తలేదు ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎట్లుంటుంది డాడీ రియాక్షన్ నాకు అనిపించట్లేదు. కానీ నువ్వేదో ఎమోషనల్ గా నువ్వేమో చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నేను కూడా ఏమనలేకపోతున్నా. సరే ఎట్లా రియాక్ట్ అవుతారు మీ డాడీ? ఒకవేళ తాగేసి ఉంటే మాత్రం పక్కా రియాక్ట్ అవుతాడు, నార్మల్ రియాక్ట్ అవుతాడు. కానీ నార్మల్ మా డాడీ రియాక్ట్ చేస్తాడు అన్నమాట, చేస్తాడు. ఇంకా అది కాకుండా నువ్వు ఇంకా మీ అన్నని ఇన్వాల్వ్ చేసిన రియల్ నిజమని మీ అన్నతోనే ఫోన్ మాట్లాడిస్తా రియల్ అనుకుంటాడు. చెప్తున్నా, నువ్వు ఎట్లా యాక్ట్ చేయాలి తెలుసా?
పోయి సడన్ గా ఏడ్చాలి ఆయన ముందు. నేను నిజంగా యాక్షన్ అట్లా ఫీల్ అవ్వాలి. అట్లా ఫీల్ అవ్వదు అక్క. నువ్వు యాక్ట్ చేస్తేనే నేను రేపు పొద్దున నీ ఛానల్ సబ్స్క్రైబ్ అంత లేకపోతే ఏంటి అక్క యాక్టింగ్ చేయాలి నువ్వు. మాకు యాక్టివ్ అయితేనే మాకే యాక్టివ్ వచ్చిన సబ్స్క్రైబ్ చేయాలి మా ఛానల్. కృష్ణవేణి అఫీషియల్ లేదంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసి మా పాప కోసం సబ్స్క్రైబ్ చేసుకో చెప్పు సబ్స్క్రైబ్ సో చేసుకో. నువ్వు పోయి ఎట్లా యాక్ట్ చేయాలి తెలుసా? ఇల్లు ఏడ్చాలి డాడీ చిచ్చుగాడికి ఇట్లా అయిందంట ఇంకా 50-50 అన్నట్టు మాట్లాడాలి. ఓకేనా? అంటే ప్రాంక్ తెలుసు పక్కనే ఉంటుంది కానీ ప్రాంక్ అది అంతే. ఓకేనా? ఈ వీడియో చూసి కాదు ఈ వీడియో చూసి మళ్ళీ మా అమ్మ ఏడుస్తుంది. అక్క ఏమైంది అక్క తీసుకోలేకపోతున్నావు? ఏమైంది ఏడుస్తున్నావు అక్క? పిచ్చి పెట్టిందా అక్క? ఎందుకు కలలు ఈ తమ్ముడే తన అక్క తమ్మై లాలించేలా ప్రాంక్ పక్కనే ఉన్నాడు కదా అక్క. నువ్వెందుకు మరి ఏడుస్తున్నావు? వీడి మీద అంటే ఏయ్, ఇగో చేసాం బంగారం. సరే ట్రై చేసి చేయాలి ఇట్లనే ఇదే కలీలు లోపల తెచ్చుకుని నువ్వు లోపలికి వెళ్ళు. పోయి ఆయనకి చెప్పు పెద్ద ఆయనకి. ఓకేనా? ఏం చేస్తుంది ఈమె? ఊహించుకోలేకపోతుంది వీడి మీద. సో అట్లుంటది మళ్ళా. ఫ్యామిలీ అంటే అట్లుంటది. బట్ ఇది కొంచెం ఎమోషన్స్ బయటికి తీసుకురావడానికి చేస్తున్నాం. ఏమన్నా అనుకోరు కానీ అక్క నువ్వు వెళ్ళు ఇదే కన్నీళ్ళు ఇట్లా తిరుక్కొని పో. పోయి అరే ఇంకో కెమెరామెన్ ఇచ్చి పంపి. అరే నువ్వు వెళ్ళి వెనకాలకి వెళ్ళి కెమెరా వీడియోది. మేము ఉన్నాం, చిచ్చగా లేడు, వాడు సపరేట్ కార్లో చిచ్చు అన్న బాయ్. ఓకే బాయ్. వెల్కమ్ చిచ్చు బాయ్. సో నువ్వు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో నువ్వు రికార్డ్ చేయి. ఓకేనా? ఇప్పుడైతే రిషికి అయితే నాకు ఒక పెద్ద పని చెప్పాడు కానీ నేనైతే అదైతే తీసుకోలేను అసలు. ఎందుకంటే ఓన్ బ్రదర్ అయితే మనం ఎప్పుడైతే మనం ఇట్లయితే అనుకోలేము. అయితే ఇప్పుడైతే నేనైతే డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి అయితే ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాను. నాకు కొంచెం భయం అవుతుంది. చూద్దాం అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది పెళ్లిలో ఉన్నా. ఎందుకంటే అందరూ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేసి అయితే నాకైతే తెలియదు. నేనైతే సైడ్కి తీసుకొచ్చి అయితే చెప్తాను డాడీకి. చూద్దాము. ఏ నువ్వు తెలియకునేదిరా అట్లనేది అట్లనేది వాళ్ళ డాడీ వస్తుంది గైస్. ఎప్పుడు సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా. ఏడా ఎవరికి వాడు వేరే కార్లో వస్తున్నాడు. అదేంది అన్న ఫోన్ చేయండి ఒకసారి. ఏమైందిరా? తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా. సార్ కనుక్కోండి. ఇంకా ఏడవకక్క. ఏం కదా ఏం కదా. అది ఏడా ఉన్నారు వాళ్ళు ఇక్కడే పక్కన. మరి పోయేద్దాం పన్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళిరంట అంకుల్. హాస్పిటల్ తీసుకెళ్ళిరంట పక్కన. ఏ ఫోన్ చేసి మాకి ఫోన్ చేస్తుంటే లేపట్లేదు. కాల్ ఫ్రాక్చర్ ఊరికి ఏమన్నా అర్థం కాకుండా చేస్తారు మీరు. అక్కడే వేరే కార్లు వస్తున్నాం. అందరం కార్లు వచ్చినాం. వెనక కార్లు వస్తున్నాం. మేము ముందు వచ్చినాం. వెనక వస్తున్నాం. సడన్గా ఒకసారి ఫోన్ చేయాలి నాకు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేయవా? సీరియస్ ఏడవకక్క. ఏం కాదక్క. సీరియస్ చెప్పిన వాడికి సీట్ బెల్ట్ లేవనుకుంటాను కార్ షిఫ్ట్ కి. చెప్తానే ఉన్నా వాడు వినండి నా మాట. మీరు వద్దురా ఏంటి తిన్నారుగా వీళ్ళు అలకాయ ఖరాబ్ చేస్తారు కదా. ఏడికంటే వాడికి చెవులు పోతుంది. నా ఒకసారి అనుకో నా సీరియస్ అంటున్నా వాడు. వేరే వాళ్ళకి ఫోన్ చేయరు. ఫోన్ చేయన్నా కార్ నుంచి అదే అర్థమవుతుంది. ఫోన్ ఎక్కడ ఉంది? గలీజ్గా యాక్సిడెంట్ అయింది. పోదాం మా రాదురా మరి కారు ఇట్లా అంటారు. లొకేషన్ తెలియదు కరెక్ట్ యాడ్ అయ్యా. అది రోడ్ పంటే కదా ఏముంది. నేను చేస్తున్నా ఫోన్. మీ బాబు అడిగి ఇప్పుడే హలో అన్నా ఏడన్నా ఇది యాక్సిడెంట్ అయింది.
ఏమో అరే నేను ఆడుకున్న ప్లాన్ చేస్తారా ఆడికి చెప్తూనే ఉండాలి నేను వచ్చా దాంట్లో ఏడున్నారన్న ఏ హాస్పిటల్ జాయిన్ చేస్తారు ఇంకా జాయిన్ చేయలేదా మీరు ఇచ్చాను లొకేషన్ పెట్టండి సరే, ఏమో అయినా. ఇదే నెంబర్కి లొకేషన్ పెట్టండి వస్తున్నా. సూపర్ ఏడుస్తున్నావు మచ్చా సాగులేని స్నేహమే తోడు ఉంటది చుక్కల్లో పిల్లలు ఏడుస్తావు ఆగు ఉన్నారేడంటే ఇంతకు లొకేషన్ చెప్పట్లేదు బండిది బండిది ఏదో ఒకటి తీయండి, పోదాం సీరియస్ శ్రీప్రభాస్ ఇప్పుడే వేరే కార్లో వస్తుంటే సీరియస్ అయిందంట యాక్సిడెంట్ వచ్చే కార్ అంతా నువ్వు సీట్ బెల్ట్ కూడా లేవు కనీసం సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎయిర్ బ్యాగ్స్ అన్న వస్తాయి ఒక్కరికి రా ఒకసారి రైట్ రోడ్ ఎక్కిన చిట్కాని దెబ్బ తాకినాడు యాక్సిడెంట్ అయినాడు ఓడే ముట్టుకున్నాడు లేడు యాక్సిడెంట్ అయితే కారు ఖరాబ్ అయిందని ఇది ముట్టుకుంటారు నిజమో కాదా ఏమో నాకు ఎక్కడ అర్థమవుతలేదు అది ఏం చెప్తలేదు అది క్లారిటీ లేదు ఇలాంటి కిషన్ ఏమో హెడ్ లోపలికి కాదు చెప్పారా కార్ తీరా నాన్నయ్యానుగా అంకుల్ ఎలా ఉంది అంకుల్ కలవాళ్ళకి మాట్లాడుతుంది మరి కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది బాబా
డాడీ కన్నా ఈ ఆంటీ బాగా ఎక్కువ రియాక్ట్ అయింది. ఏడ్చినారు ఎందుకండి అట్లా ఏడవకండి ఆంటీ. ఏ మమ్మీ? ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన పనికిరాని బ్యాంకులు ఏమైంది? సరే మమ్మీ దాని ఇట్లా నవ్వండి మీ డాడీ ఏడుస్తున్నారు డాడీ. సరే డాడీ సారీ 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 సారీ. మరి ఇంత టుమ్మా చేయకూడదు. డాడీతో సపరేట్ మాట సపరేట్ మాట సపరేట్ మాట సపరేట్ మాట. ఈ వీడియో ఎందుకు తీస్తాం తెలుసా? నిన్న ఒక డ్రైవర్ పాడిండు. డ్రైవర్ మళ్ళీ సాంగ్ ఏడుస్తూ ఉంటాడు. అంటే చిన్నప్పుడు నువ్వు డ్రైవింగ్ చేసి నువ్వు నిలిచినావు కదా ఇంటికి దూరంగా ఉండి, నేనేమన్నా అంటే మీ డాడీ మీద ఒక ప్రాంక్ చేద్దాం కదా, ఎంత ప్రేమ ఉంది గిన్నెలా. సరే సారీ డాడీ సారీ మరి గింతలా. సరే సారీ డాడీ సారీ అయితే అయిపోయింది. పక్కన ఏడవదు ఇంకా అట్లా వదిలేదు. సో అట్లా ఎంత ప్రేమ ఉంది. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచినావు కదా డాడీ నువ్వు. కష్టపడ్డది అది అన్ని మర్చిపోయినాం కానీ ఇప్పుడు ఏం బాగా యాక్టింగ్ చేసి ఈయన కూడా యాక్ట్ చేసింది అలా. ఈయన ఏమన్నావు నువ్వు చెప్పు డాడీ. నెక్స్ట్ యూట్యూబర్ జగమణి పతికేటి తమ్ముడు వీడు. సో డాడీ ఒక్క మాటలో చెప్పు, ఎట్లా ఎంత కష్టపడి పెంచినా చెప్పు. నేను చెప్తా మా నువ్వు చెప్పు. నిజంగా చెప్తున్నా. ఇది బేసిక్ గా మా డాడీ ఒకప్పుడు అయితే నాకు ఇప్పుడు చెప్పలేడు. డ్రైవర్ మళ్ళీ సాంగ్ ఇంటరా ఆ పాటని అర్థమవుతుంది కష్టం అని చెప్పి మా డాడీ గుర్తుండలేదు నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాల కింద బ్యాగ్ చెప్పిండు. ఆ పాట నేను నా రిషిగడ్ కార్లో పెడితే విన్నా ఆ పాట. ఎగ్జాక్ట్ గా డ్రైవర్ మా డాడీయే. ఆ డ్రైవర్ మల్లయ్య పేరు మా డాడీ పేరే. ఎవరైతే ఆ పాట ఒక అమ్మాయి నేర్చుకుని వాడుతుందో ఆ వైఫ్ క్యారెక్టర్, ఆ వైఫ్ ఆ సాంగ్ వినిపించలేం కానీ నిజంగా మా డాడీ చిన్నపిల్లలం. ఒకప్పుడు 2 డీసెల్ ఉంటాం మాకు, కానీ అవన్నీ వదిలేసి కూడా చుట్టాల కోసం బయట ఒకటి మా డాడీ డ్రైవర్కి చుట్టాలకు డ్రైవింగ్ నేర్పించి చుట్టాలకు డ్రైవర్ పెట్టి ఊర్లో బతుకు తీసుకొచ్చి సిటీకి బతుకు తీసుకొచ్చి ఆ డ్రైవింగ్ నేర్పించి ఆ సొంత బండి ఇప్పించి సొంత బయట చూపించాడు. అట్లనే మా డాడీ. నేను మా అన్న కూడా పొద్దున్న 4 గంటలకు ఒకసారి, నైట్ 11 గంటలకు ఒకసారి కూడా నేను క్లీనర్ గా మా అన్న డ్రైవర్ గా పోయినాం. ఎంత కష్టపడి పెంచిందంటే శ్రీప్రభాని శివానని ఎట్లా పెంచిందంటే మా డాడీ ఈ రోజు పోయిందంటే ఎప్పుడు మా డాడీ కూడా నిజమే. ఇది నిజం. ఏడ వండుకుంటాడు రోజు, ఏడ ఉంటాడో రోజు, ఏడ తింటాడో రోజు. ఎవరి కోసం? పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం అంత కష్టపడి పెంచింది మా డాడీ. ఆమె మా డాడీ నైట్ అంతా డ్రైవింగ్ చేస్తారు కదా, మా డాడీ డ్రైవింగ్ చేసినప్పుడు నైట్ అంతా మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది మా డాడీతో. ఎందుకు మాట్లాడుతుంది చెప్పు. నిద్ర రాదని కదా డాడీకి నిద్ర రాదని రోజంతా మాట్లాడుతున్నా. నిజంగా చెప్తున్నా. మా డాడీ నాకు తెలిసి ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ నుంచి డ్రైవింగ్ మానేసి సొంతంగా 30 సంవత్సరాలు డ్రైవింగ్ చేసిండు మా డాడీ మా కోసం. కానీ మా కోసం మా డాడీ కోసం చేసినట్టు నిజంగా చెప్తున్నా. నేను మా డాడీ కోసం ఏం చేయగలను. మాకున్న ఇల్లు, మాకున్న పేరు, మాకున్న ఆస్తి గీస్తి అంతా మా తాతలకు వచ్చింది కాదు, మా డాడీ ఒక్కడే సంపాదించాడు. మమ్మీ జస్ట్ మా అల్లుని కోసం 1500 రూపాయల టబ్బు అనమాట. అది తీసుకురారా అంటే ఏదైనా మమ్మీ సొంత పైసలు ఇంకోసంటే ఏ ముద్దు అలా కొన్నారు కదా, తీసుకున్నా అంటే 1500 కూడా కూడబెట్టి మా కోసం పెడుతుండే. రూపాయి మా అక్క కూడా చదువుకుని చదువుకుని మన చదువుకుంటూ నేను గవర్నమెంట్ స్కూల్ వేసి మా అక్క మంచిగా ప్రైవేట్ స్కూల్ కావాలి, మన చదువుకోవాలని చెప్పి మా మమ్మీ మా అక్క మాత్రం ప్రైవేట్ తీసి మమ్మల్ని గవర్నమెంట్ తీసిన ఇంగ్లీష్ చదువుకున్నాం. అంత కష్టపడి
ప్రాంక్ నువ్వు పక్కన అరే నిజం ఇగో చూడు, అసలు అందుకే ఇంకా వస్తున్నాయి. కొట్టుకుంటుంది. మరి ఏం చెప్పి హాస్పిటల్ మాకు పోలేదు ఇంకా భయమే పోలేదు మళ్ళీ ఒక భయం పెట్టేది అని ఏం కాదు, ప్రాంక్ ఆయన కళ్ళు చెప్పడాకే అదే భయం పోలేదు మాకు నిన్న దాకా ఏం కాదు, ఏం కాదు. సో ఇది నిజం. ఆమె చూడు ఏడుస్తుంది ఇంకా గుండె ఆగుతలేదు, ఇంకా ఫాస్ట్ కొట్టు. అయ్యో కానీ ఇదే నిజం. కానీ పేరెంట్స్ కి చేస్తేనే తెలుసు. మన కూడా పేరెంట్స్ తో మజాక్ చేస్తాం, మంచిగా ఉంటాం, తిడతాం, కొడతాం, మమ్మీ ఏంటి ఏంటి కింద మాట్లాడతాం. అది కామన్. ఎందుకంటే ఒక మన లవర్ ని ఎలా చూసుకోవడం మన అమ్మని కూడా అలానే చూసుకోవాలి. మా పిల్లలు కూడా ఏంటి అంట, మమ్మీ కూడా ఏంటి అంట. అంటే మా పిల్లలు చూసుకుంటే మా అమ్మ అలానే చూసుకుంటుంటారు. మా అమ్మ ఏంటంటే చెప్పలేను, మా అమ్మగారు తెచ్చి గవర్నమెంట్ స్కూల్లో తిరిగినా ఎన్ని చేసినా కానీ మా అమ్మ మా కోసం ఇప్పటిదాకా అసలు నేను అడిగింది ఏది ఎందుకు ఏడుస్తున్నావు? పోని పోని. సో ఫైనల్ గా ఎందుకు మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తుంది? చెప్పు చెప్పు ఓపెన్ కెమెరా ముందు చెప్పు. యాక్సిడెంట్ ఎవరికైనా భయమే కదండి బయట ఉంటారు ఎట్లుంటుందని భయమే అవుతుంది కదా. సరే మమ్మీ సారీ. ఈ ప్రేమానుభవాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రావాలని అలా చేసా. చూడు అక్క ముందే మాట్లాడినాం, అక్క ప్రాంక్ చేద్దామని. ఆమెకు తెలిసి కూడా ఏడుస్తుందంటే చూడు ఎంత ప్రేమ ఉంది తమ్ముడు. సో ఫైనలీ ఈ వీడియో అనిపించింది మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ తిట్టుకోకండి, డాడీ ఇట్లా తిట్టుకుంటే నాకు అర్థమైంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జస్ట్ మళ్ళీ ఎమోషన్స్ అన్ని బయట తీసుకురావడానికి మాత్రమే. మాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడి పెంచారో వీళ్ళని. సో మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళకి ఒక కృతజ్ఞతగా ఈ వీడియోలో చూపించాలన్నది ఈ కాన్సెప్ట్. దానికి మేము చేయలేదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యువర్ కేసీ స్టైల్.